బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. మీతో 2 నిమిషాల కార్యక్రమం. 803వ ప్రవచనము రియాజుస్ సాలిహీన్, తిర్మిజీ దీని యొక్క గ్రంథకర్త. అలాగే దుస్తులకు సంబంధించి ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు మనము మొన్న ఒక ప్రవచనం తెలుసుకున్నాము. ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా మరీ ప్రదర్శనా బుద్ధిని ప్రదర్శించే దుస్తులు ధరించకుండా ఎవరైతే సామాన్యమైనటువంటి నిరాడంబరత కలిగి ఉంటారో దైవం తనకి ఇష్టమైనటువంటి స్వర్గపు దుస్తులు ధరించే అవకాశం ఇస్తాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. అదొక కోణం. ఇంకో కోణంలో ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, దైవం తన దాసుల మీద తన అనుగ్రహాల ప్రభావం కనబడాలని కోరుకుంటాడు అన్నారు. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అమ్మల్ యతీమ ఫలా తఖ్హర్ వ అమ్మ సాయిల ఫలా తన్హర్ వ అమ్మ బినిఅమతి రబ్బిక ఫహద్దిస్ అంటాడు ఖురాన్. వ అమ్మ బినిఅమతి రబ్బిక ఫహద్దిస్ అంటే నీ ప్రభువు వరాలను బహిర్గతం చెయ్యి అని చెప్పేసి. అంటే మనకు ఏదైతే దైవం ఇచ్చాడో అది బహిర్గతం కూడా కావాలి. మన మాటల్లో, మన చేతల్లో, అదేవిధంగా మన శరీరం మీద అది ప్రకటింపబడాలి. తద్వారా ప్రజల్లో కూడా ఒక ఆశ కలగాలి. నాకు కూడా దైవం ప్రసాదించాలి అని చెప్పేసి దైవాన్ని స్తుతించాలి, ఘనపరచాలి. సో అలా కాకుండా దైవం ఐశ్వర్యం ఇచ్చినప్పటికీ కూడా బికారితనాన్ని ఎంత మాత్రమే ఇష్టపడడు. అలాగని చెప్పేసి మరీ ప్రదర్శన బుద్ధిని ప్రదర్శన విధానాన్ని కూడా ఇష్టపడడు. మీడియంగా ఉండాలి. ఏమండి, మోడరేట్గా ఉండాలి, మధ్యస్థంగా ఉండాలి. ప్రవక్త వారు ఏం చెప్తున్నారంటే, దైవము తన దాసుల మీద తన అనుగ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కనబడాలని వాంఛిస్తాడు, కోరుకుంటాడు. ఎందుకంటే వల్లాహు జమీలు, దైవం ఎంతో సుందరుడు కాబట్టి సౌందర్యాన్ని ఇష్టపడతాడు. తన దాసులు కూడా సుందరంగా ఉండాలి, బాగుండాలి, నీట్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ప్రార్థన నమాజ్ అనుకోండి. నమాజ్ చేస్తున్నప్పుడు ఎలాగ పడితే అలాగ మనము ఏ దుస్తులు పడితే ఆ దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి వద్దకు వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మంచి దుస్తులు ధరించి మనం వెళ్తాము. ఉన్న వాటిలో మంచి దుస్తులు ధరించి వెళ్తాం కదా. ఉదాహరణకి ఎమ్మెల్యే దగ్గరకో, లేకపోతే ఎంపీ దగ్గరకో, లేకపోతే పెద్ద వ్యక్తి దగ్గరకు వెళ్తున్నాం అనుకోండి, ఎలాగ పడితే అలాగ వెళ్ళాం. మనం చాలా నీట్గా, చాలా జాగ్రత్తగా వెళ్తాం. మరి విశ్వప్రభువు ముందు మనం నిలబడుతున్నాము. ప్రార్థన అంటే అదే కదండి. ఆయనతో మనం మాట్లాడడం, మన సమస్యలు, మన ఏవైతే కష్టాలు, కడగలు ఏవైతే ఉన్నాయో ఆయన వినిపించుకోవడం, ఆయన ఘనపరచడం. కాబట్టి సలాత్ అనే పదాన్ని యొక్క అర్థం కూడా అదే. శిలా అనే పదం నుండి వచ్చేది. శిలా అంటే సంభాషించడం అని అర్థం అనమాట. సలాత్ని ఉర్దూ నమాజ్ అవుతుంది ఉర్దూలో. సలాత్ అనేది అరబీ భాషలో నమాజ్ అనమాట. సమయం అయిపోయింది. సర్వేజన సుఖలో. థ్యాంక్ యూ.